ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం అండి. వనపర్వంలో ఉపపర్వాల గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు జటాసుర వధ. ఈ ఉపపర్వంలో ఒక అధ్యాయం మాత్రమే ఉంది. అర్జునుని యొక్క రాకను నిరీక్షిస్తూ గంధమాదన పర్వతం మీద పాండవులు నివసించసాగారు. సో అర్జునుడు ఎప్పుడు వస్తాడో ఎదురు చూస్తూ ఈ గంధమాదన పర్వతం మీద ఉన్నారు. ఒక రోజున భీముడు దగ్గర లేని సమయాన జటాసురుడైన రాక్షసుడు ద్రౌపదితో సహా పాండవులందరూ కూడా తీసుకెళ్ళిపోయాడు. రాక్షసుడి నుంచి విడిపించుకోవడానికి సహదేవుడు అంటే రాక్షసుడి నుంచి ఆల్రెడీ విడిపించుకున్నాడు. ఎవరు? సహదేవుడు తప్పించుకుని భీముడు వెళ్ళిన మార్గాన్ని నుంచి అనుసరిస్తూ గట్టిగా భీమా భీమా అన్నా అన్నని పిలుస్తున్నాడు. ఈలోపు ఇక భీమసేనుడు వచ్చి రాక్షసుడితో యుద్ధం చేసి వాడిని చంపేసి ఇక వీరుని విడిపించాడు. అది ఈ ఉపపర్వం. నెక్స్ట్ 9 యక్ష యుద్ధ పర్వం. ఇందులో 7 అధ్యాయాలు ఉన్నాయి. జటాసుర వధ చేసిన తర్వాత పాండవులు నరనారాయణ ఆశ్రమంలో ఉన్నారు. పాండవులు తీర్థయాత్ర ప్రారంభించి 4 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇక 5వ సంవత్సరంలో అర్జునుడు అస్త్ర విద్యను పూర్తి చేసుకుని రావాల్సి ఉంది. అందరూ అతని యొక్క రాక కోసం చూస్తూ ఉన్నారు. పాండవులు అక్కడ వృషపర్వుని ఆశ్రమానికి వెళ్ళి వృషపర్వుని కలిశారు. ఆయన అనుమతి పొంది పాండవులు ఉత్తర దిక్కుకు బయలుదేరి హిమాలయ పర్వతం చేరారు. అర్షిషేనుని అనురోధం చేత పాండవులు అచ్చటనే ఉంటూ అర్జునుని యొక్క రాకను మరల ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు ఉంటూ ఉండగానే పాండవుల 5వ సంవత్సరం కూడా పూర్తయింది. ద్రౌపది వచనమును అనుసరించి భీముడు పర్వత శిఖరం చేరి యక్ష రాక్షసులతో యుద్ధం చేసి వారిని పారద్రోలి మణిమానుడనే రాక్షసుని కూడా చంపేశాడు. ఇక గంధమాదన పర్వతం మీద ఉంటూ పాండవులు అర్జునుడి రాకను ఉత్కంఠతో నిరీక్షించసాగి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక అర్జునుడు ఇంద్రభవనమున 5 సంవత్సరాలు ఉన్నాడు. ఎక్కడ? స్వర్గలోకంలో. అక్కడే ఉండి ఇంద్రాదు నుండి దివ్యస్త్రాలను పొంది ఇక ఇంద్రుడి యొక్క అనుమతి తీసుకొని సోదరులను కలుసుకోవడానికి అర్జునుడు గంధమాదన పర్వతానికి వచ్చేశాడు. ఇక 10వది నివాత కవచ యుద్ధ పర్వం. ఈ ఉపపర్వంలో 11 అధ్యాయాలు ఉన్నాయి. ఇంద్రుడు దివ్యరథంపై కూర్చొని అర్జునుడు మాతలతో కూడా గంధమాదన పర్వతం చేరాడు. ఈ మాతలు ఎవరు? ఇంద్రుడి యొక్క దివ్యరథం యొక్క ఏమంటారు, అదే రథాంతో వెళ్తారు కదా, లైక్ కావ్యాలో. అతని పేరు మాతలి. ఇక ఎప్పుడైతే గంధమాదన పర్వతం అర్జునుడు వచ్చినాడో ఇక సోదరులు అంతా కూడా సంతోషించారు. ఇక మాతలి పాండవులకు అభివాదం చేసి కర్తవ్యం ఏంటన్నది చెప్పేసి తిరిగి ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు, రథసారథి కాబట్టి. ఇక ఇంద్రుడు కూడా పాండవుల వద్దకు వచ్చి యుధిష్ఠిరుని వద్ద అర్జునుడిని ప్రశంసించి సానందంగా స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. అర్జునుడు తన అనుభవాలను అన్నీ కూడా వివరంగా వాళ్ళకు వర్ణించాడు. నివాత కవచ రాక్షసులను చంపిన విధానం ఇక్కడ వర్ణించబడింది. ఇక ధర్మరాజు కోరిక ప్రకారం అర్జునుడు దివ్యాస్త్రాలను చూపడానికి ఏర్పాట్లు చేస్తుండగా నారదుడు అడ్డు తగిలి దివ్యాస్త్రాలను అనుచితంగా ప్రయోగిస్తే, ఇదిగో నేను నేర్చుకున్నాను చూడండి అని చెప్పేసి నువ్వు ప్రయోగించకూడదురా బాబు, దివ్యాస్త్రాలు అది మహాదోషమైంది, జాగ్రత్త అని చెప్పేసి ఆపాడు. ఇక ద్రౌపదితో కూడినటువంటి పాండవులందరూ కూడా కలగలిసి సంతోషంగా వనంలో ఉండసాగారు. ఇక 11వది ఆజగర పర్వము. ఇందు 6 అధ్యాయాలు ఉన్నాయి. పాండవుల వనవాసం తీర్థయాత్ర రూపంలో ఆనందపూర్వకంగా 10 సంవత్సరాల పాటు పూర్తయ్యాయి. అంటే 10 సంవత్సరాలు అయిపోయినాయి. ఇక భీముడు ధర్మరాజుతో, అన్నా దట్ మీన్స్ రాజా, మన వనవాసం 11వ సంవత్సరానికి వచ్చేసింది కదా, అజ్ఞాతవాసం కూడా నిర్భ్యంతరంగా పూర్తి చేయగలము. అది పూర్తి అయినటువంటి పిమ్మట ఇక నేను దుర్యోధనుడిని చంపేస్తానన్నా అన్నాడు. సో అరణ్యవాసం అయిపోయింది, ఇక అజ్ఞాతవాసం బ్యాలెన్స్ ఉందన్నా, ఏం పర్లేదు, ఇక నేను దుర్యోధనుడిని చంపేస్తానన్నా అని అన్నాడు. శత్రువులను దండించుటకు నిశ్చయం చేసుకున్నాను అంటే శత్రువులను చంపడానికి నేను రెడీ అయిపోయా. అందరి అభిప్రాయాలు తెలుసుకొని ధర్మరాజు గంధమాదనమునకు నమస్కరించి ఇక అక్కడి నుండి ద్వైతవనానికి వెళ్ళాడు. ఆ భయంకర అరణ్యంలో నిర్భయంగా తిరిగే భీమసేనుడు భారీ శరీరము గల అజగరం అంటే కొండ చిలువను చూశాడు. ఆ కొండ చిలువ పేరు అజగరం. ఇక కొండ చిలువ భీముడిని సమీపించి భీముడి యొక్క 2 బాహులను గట్టిగా పట్టుకుంది, భుజాలని. ఇక భీమసేనుడు దాన్ని ఓడించలేకపోయాడు. ఇక ఆ పాము భీమునికి తన పూర్వజన్మ వృత్తాంతం వినిపించింది. రాజర్షి నహుషుడు అగస్తుని శాపం వలన అజగరం అయ్యాడు. అది భీముని ఆహారంగా స్వీకరింపదలిచింది. యుధిష్ఠిరుడు ధౌమ్య మహర్షితో భీముని వెతుకుతూ బయలుదేరి ప్రస్తుతం ఎక్కడైతే ఈ సంఘటన జరుగుతున్నదో ఆ స్థలానికి వచ్చాడు. ఇక ధర్మరాజు నహుషుని యొక్క ప్రశ్నలకు అడిగిన వాటికి తగ్గట్టుగా
సమాధానం ఇచ్చేశాడు. సమాధానం ఇచ్చిన తర్వాత, ఎందుకు పూర్వకాలంలో అతను నహుష్యుడు కదా, రాజర్షుడు నహుష్యుడు, ఇప్పుడు కొండచులుగా ఉన్నాడు. అతను అడిగిన ప్రశ్న సమాధానం ఇచ్చాడు. ఇక ఉచిత సమాధానం పొంది సంతోషించినటువంటి సర్పరూపి అయినటువంటి నహుషుడు భీముడిని విడిచి శాప విముక్తుడైపోయి స్వర్గం చేరాడు. సో ఆయన శాప విమోచన కూడా కలిగిపోయింది. ఇక పాండవులంతా కూడా సుఖంగా ఉండసాగారు. ఇక 12వ పర్వం ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.